సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ధరవత్ శంకర్ నాయక్ గారితో ఉన్నాము. అన్న నమస్తే, చెప్పండి. ఆల్రెడీ ఇంత ముందుగానే మీరు ఇక్కడ సర్పంచ్గా కొనసాగుతున్నారు కదా, ఈసారి మళ్ళీ మీరు మీ మిస్సెస్ కదా మీకు ఛాన్స్ ఇచ్చారు కదా, ఇక్కడ ఇంకేమైనా అభివృద్ధి పనులు చేసే ఉన్నాయా? అయితే గతంలో మా భార్యకు అవకాశం ఇచ్చినప్పుడు నేను మా భార్యకు మా హన్మతండ గ్రామ ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారు. గెలిపించుకున్న తర్వాత నాకు వచ్చే చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి నాకు వచ్చే ఫండ్ తోటి గతంలో ఎవరు చేయలేని పని, ఒక డ్రైనేజ్ సమస్య ఉండే హన్మతండకి లాల్తండకి, ఆ డ్రైనేజ్ సమస్యని క్లియర్ చేశాను. ఇంకోటి ప్రతి సందులకి ప్రతి సమస్యలు ఉన్న కాడ డ్రైనేజ్ కాలువలు కట్టాను, కాలువలు కట్టి సమస్యలు తీర్చాను. ఇంకోటి ఏంటంటే ప్రతి నిత్యం ప్రజలతోటి ఉంటూ ప్రజల మధ్య ఉండి నన్ను నా భార్యను గెలిపించిన నేనే అభ్యర్థి లేక ఫాలో చేసుకొని అందరినీ కలుపుకొని పోయాను. ఎవరైనా కానీ ఊర్లలో ఏదైనా సమస్య ఉందంటే నేను ముందుండి నడిపించుకొని మా గ్రామ ప్రజలు తీసుకుపోయి సమస్యను పరిష్కారం చేసుకున్నాను. అదేవిధంగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన హన్మతండ గ్రామ ప్రజలు నన్ను ఏ విధంగా సహకరించుకొని సహాయ సహకారాలతో మోటివేషన్ చేసుకొని పోతుర్రో అదేవిధంగా మళ్ళీ గతంలో నా భార్యకి ఇచ్చినట్టు అవకాశం ఇప్పుడు నాకు ధరవత్ శంకర్ నాయక్ నాకు వచ్చింది అవకాశం కాబట్టి నాకు ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి. జగరాం తండ కానీ, లాల్ తండ కానీ, బండతండ కానీ, ఇప్పుడు ఇంకో విధంగా చూస్తే ఈ చిన్న గ్రామ పంచాయతీలకు అభివృద్ధి చేసి చూపించాలి. ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తిని, విద్యావంతుని, నేను ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నేను ప్రజలకు చర్చించుకొని ప్రజల మధ్య నుంచి వెళ్ళిన వ్యక్తిని కాబట్టి నా ప్రజా సమస్యలు తెలుసు కాబట్టి ప్రజల కోసం పోరాడే వ్యక్తిని కాబట్టి నేను లాల్ తండాలో ఒక సమస్య ఉంది. మేజర్ సమస్య ఏంటంటే గతంలో గుర్రాల బాట అని ఒకటి ఉండే, ఆ బాటని ఎవరు పట్టించుకోలేదు. అయినా కూడా నేను ఉపాధి హామీ పనులు వచ్చినప్పుడు ఆ బాటని సరిచేయాలని ఉపాధి హామీతోటి తీపిచ్చి ఉపాధి హామీ ద్వారా మట్టి పోపించి ఆయన క్లియర్ కొంచెం ప్రజలు నడిచేలెక్క చేశాను. అదేవిధంగా నడుచున్న సమయంలో ఆయన గుంటలు పడిపోయినాయి. ఇప్పుడు మా మేజర్ సమస్య అది ఉందయ్యా, మాకు అది క్లియర్ చేయమని అడుగుతున్నారు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే ఎమ్మడట్లే ఆ రోడ్డు సమస్యను క్లియర్ చేస్తానని చెప్పి నేను హన్మతండ గ్రామ ప్రజలు, లాల్తండ ప్రజలకు హామీ ఇస్తున్నాను. అంటే సీసీ రోడ్ పోస్తారా లేకపోతే మన అది దానికి బీటీ శాంక్షన్ అయి ఉంటే దాన్ని డి గారితో కన్సల్ట్ చేసుకొని నేను దాన్ని బీటీ వేసే మార్గం లెక్కనే చూసుకొని దాన్ని క్లియర్ చేయగలుగుతానని చెప్పి నా నమ్మకంతో లాల్తండ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. అనేక ఇక్కడ మీ తండలో ఏమన్నా రైతు సమస్య కానీ, కరెంటు సమస్యలు కానీ, వాటర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అయితే గతంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ సమస్యల మీద ఎవరు పట్టించుకోలేదు. నేను వచ్చిన తర్వాత మిషన్ బెరద నీళ్ళు డి గారితో, మిషన్ బెరద ఏ గారితో మాట్లాడుకొని ఈ నీటి సమస్యను తీర్చాను. తర్వాత నేను నా పదవి కాలం అయిపోయిన తర్వాత కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి, వాటర్ సమస్యలు వచ్చినాయి. అయినా కూడా నేను మా విలేజ్ సెక్రటరీ గారితో కానీ, ఎంపీడీఓ గారితో కానీ, పై అధికారులతో మాట్లాడి వాళ్ళకు సౌకర్యాలు కల్పించిన తర్వాత సంతోషమని చెప్పి ప్రజలు కూడా నాపై మంచి విశ్వాసం ఉంచుతున్నారు, విశ్వాసంగా ఫాలో అవుతున్నారు. ప్రజల మద్దతు కూడా నాకు కనిపిస్తున్నది. మీరు మామూలుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పటి వరకు మన గ్రామ పంచాయతీకి ఎన్ని ఇంధన మిల్లులు వచ్చినాయి, ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి? అయితే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డులు వచ్చినాయి, రేషన్ కార్డులు ఇచ్చినాం. కానీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు వచ్చినాయి. మొన్న ఒక 4 ఇళ్ళు వచ్చినాయి. 4 ఇళ్ళు అయినా కూడా ఇందిరమ్మ కమిటీ వాళ్ళే పెట్టుకున్నారు, లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. ఇందిరమ్మ కమిటీ వాళ్ళు పెట్టుకొని ఇవాళ మేము అది తెస్తాము, ఇల్లు కట్టిస్తాము, మీకు లేని సమస్యల కాడ సమస్యలు చూసేసి సమస్యలు తెస్తామని చెప్పి అంటున్నారు. కానీ ఆ బోగస్ అంటే ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఇల్లు పెట్టుకున్నారు అంటే ఇంతవరకు వాళ్ళకి ఇల్లు లేదు. ఇందిరమ్మ కమిటీ వాళ్ళకి ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి, భూములు ఉన్నాయా? భూములు ఉన్న వాళ్ళే పెట్టుకున్నారు, ఇల్లు ఉన్న వాళ్ళే కూలగొట్టుకొని కట్టుకున్నారు. లేని వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు. అయ్యా మాకు ఇల్లు లేదని అడిగితే కూడా నీకేంది ఇల్లు ఇచ్చేదని దబాయిస్తున్నారు. కానీ ఇది ఎంత కరెక్ట్ కాదు అది. కానీ అస్సలు ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చి ఉంటే ఈరోజు మేమే వాళ్ళకి చెప్పేటోళ్ళం, అవును వాళ్ళు తెచ్చిన 4 ఇళ్ళైనా లేని వాళ్ళకి ఇచ్చారు కదమ్మా అని చెప్పి మేము కూడా వాళ్ళకు నిలదీయకుండా మేము అడిగేటోళ్ళం, చెప్పేటోళ్ళం. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా మనకి? ఇంకా మీకు ఇట్లాంటి ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు కాబట్టి అభ్యర్థిగా సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? సమస్యలు ఇంకోటి మెయిన్ సమస్య ఏంటంటే జగరాం తండకు ఒక రోడ్డు సమస్య ఉంది. అది మా పొలాల నుంచి పోతుంది. కాకపోతే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది శాంక్షన్ అయి ఉంది. దాని డి గారు కూడా నన్ను పిలిచి అడిగారు, శంకర్ గతంలో నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడు ఈ రోడ్డు శాంక్షన్ అయింది, ఇప్పుడు నువ్వు రోడ్ వేసుకునే అవకాశం ఉంది అని చెప్పి అన్నాడు. ఇంతలోనే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ అయిపోయిన ఎమ్మటే డి గారితో నేను కన్సల్ట్ చేసుకొని ఏఈలు డీలు కలుపుకొని ఆ రోడ్ మెజర్మెంట్ తీసుకొని ఆ రైతులతో మాట్లాడుకొని ఆ జగరాం తండకు ఉన్న మేజర్ సమస్యని తీర్చుతా అని చెప్పి నేను జగరాం తండ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఓకే, చూస్తున్నారు కండి. ఎవరైతే సరే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో, పార్టీలకు అతీతంగా ఎవరైతే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తారో అలాంటి వ్యక్తులను చూసి ఓటేయండి. చూస్తున్నాను, మనం అప్డేట్స్ చూస్తాం ఏటీవీ. థ్యాంక్ యూ. ఇన్ని పనులు చేసి పెట్టాను. అదేవిధంగా ఇంకో అవకాశం నాకు కల్పిస్తే నేను ఖచ్చితంగా
నా యొక్క అమూల్యమైన బాల్ గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హనుమతండ ప్రజలకు నా యొక్క విన్నపం. ఎందుకంటే మాయ మాటలు చెప్పేటోళ్ళు చాలా వస్తారు పోతుంటారు, కానీ ఇక్కడ ప్రజల మధ్యలో ఉండి పనిచేసే వ్యక్తిని గౌరవించండి. గౌరవించి ఓటేసి గెలిపించుకుంటే రేపు మీ ప్రజల మధ్యలో ఉండు మీ పనులన్నీ చేస్తానని చెప్పి హనుమతండ గ్రామ ప్రజల తరఫున నా యొక్క విన్నపం. నా యొక్క బాల్ గుర్తునే ఖచ్చితంగా మరవకుండా నా సీరియల్ నెంబర్ 4లో బాల్ గుర్తుపై ఓటేయగలరని చెప్పి నా యొక్క మనవి.